తాళమేసి కూర్చోబెడుతున్నాను అక్కడికి వస్తే. ఇది మొత్తం మీద కేసీఆర్ ఎట్లా లింకు చేస్తారు, ఏంది ఏం కథ అనేది. ఇప్పుడు నేను ఇక కేటీఆర్ విషయం చెప్తా. కేటీఆర్ని ఎలా ఎంక్వైరీ చేసిరు, కేటీఆర్ని ఎట్లా ఎంక్వైరీ చేసిరు ఏందని మీకు వివరిస్తే కనుక, కేటీఆర్ని 82 క్వశ్చన్స్ అడిగారు. ఆయన చెప్పిండు 82 క్వశ్చన్స్ అడిగారు. ఈ 82 క్వశ్చన్స్ అడిగిన దాంట్లో కేటీఆర్ సమాధానాలు ఎట్లా ఉన్నాయట అంటే, ఉదాహరణకు క్వశ్చన్ రైజ్ చేశారు. ఏమని? మీరు చెప్పండి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఇక్కడ ఏంది ఫస్ట్ మీకు చాలా క్లియర్గా ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్, ఎఫ్ఈఓ అనేది ఫార్ములా ఈ ఆపరేషన్స్. దీని బాధ్యత ఏంటిది అని అంటే చాలామంది అడుగుతున్నారు. దీని బాధ్యత ఏంది? కేవలం రేస్ నిర్వహించడం మాత్రమే. రేస్ నిర్వహించడం మాత్రమే ఎఫ్ఈఓకి సంబంధించిన బాధ్యత. తర్వాత ఈ ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ ఉన్నది కదా, ఈ ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ ప్రైవేట్ కంపెనీ. ఇది ఒకటి, ఇది కూడా ప్రైవేట్ కంపెనీ, ఇది ప్రైవేటే. ఈ ఏస్ నెక్స్ట్ అనే దాని ఏంటి? ప్రమోటర్ బాధ్యతలు. అంటే ఇక్కడ ప్రమోటర్ లేదా స్పాన్సర్షిప్ బాధ్యత. దేనికి? ఇక్కడ కేవలం వీళ్ళు వచ్చి రేస్ నిర్వహిస్తారు అంతే. దీని పెట్టుబడి మొత్తం ఏస్ నెక్స్టే పెట్టాలి. దేనికి? ఈ రేస్ నిర్వహించడం కోసం ఆడికెళ్ళి కార్లు తీసుకురావడానికి, డ్రైవర్లు స్థలకు, రూమ్లకి, షెల్టర్లకి మొత్తం ఏస్ నెక్స్ట్ కంపెనీ భరించాలి. ఏస్ నెక్స్ట్ అంటే ఏంటిది? గ్రీన్ కో సిస్టర్ కంపెనీ, గ్రీన్ కోకి సంబంధించిన కంపెనీ అది. ఇక మూడో బాధ్యత ఎంఏయుడి. ఈ ముగ్గురు మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఎంఏయుడికి అగ్రిమెంట్ జరిగింది. ఈ ఎంఏయుడి, ఏస్ నెక్స్ట్, ఎఫ్ఈఓ ఈ ముగ్గురు మధ్య అగ్రిమెంట్. ఎంఐయుడి బాధ్యతలు ఏంటి? ఎంఐయుడి అంటే తెలంగాణ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా బాధ్యతలు ఏంటి? కేవలం రోడ్లు వేయాలి, సవలతులు చేయాలి. ఏమని? కూర్చుంటానికి, ఆ రేసు పోయేందుకు రోడ్లు వేయాలి, ఇవన్నీ సవలతులు చేయాలి. ఇది సీజన్ 9కి బరాబర్ జరిగింది. అంత సూపర్ ఉన్నది. అయితే సీజన్ 10కి ఏం జరిగిందని చెప్పే ముందు, ఈ 4 సీజన్లకు అగ్రిమెంట్. ఇది 4 సీజన్స్కి అగ్రిమెంట్. ఏంటిది? ఎఫ్ఈఓ రేస్ పెట్టాలి, ఏస్ నెక్స్ట్ ప్రమోటర్గా ఉండాలి, రోడ్లు సవలతులు మొత్తం గవర్నమెంట్ వేయాలి. ఈ 9వ సీజన్ బరాబర్ జరిగింది. ఇక 10వ సీజన్కి వచ్చేసరికి ఏమైందనంటే 10th సీజన్కి ఇంకో ఏస్ నెక్స్ట్ వాళ్ళు పోయారు. ఈయనకి లాస్ వచ్చిందని చెప్పి ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ వెళ్ళిపోయింది. అప్పటికే ఏస్ నెక్స్ట్ 150 కోట్లు ఖర్చు పెట్టింది. దేని మీద? వాళ్ళు తీసుకొచ్చుడు, వాళ్ళకి ఏర్పాట్లు చేసుడు, వాళ్ళను స్పాన్సర్షిప్, ప్రమోటర్ బాధ్యతలు తీసుకుని 150 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక రోడ్లు సవలతులన్నిటికీ 40 నుంచి 50 కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది అగ్రిమెంట్ లేకుండా ఇంతే బాధ్యత. అయితే ఇక్కడ ఏమైపోయింది మరి? ఒకవేళ కనుక ఈ కంపెనీ వెళ్ళిపోతే, ఏదైనా కంపెనీ కనుక మనం చూద్దాం, ఒక ముగ్గురం కలిసి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత సడన్గా నాకు వద్దు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే, ఒక అగ్రిమెంట్ రాసుకున్నాక మధ్యలో వాళ్ళిద్దరికి ఇబ్బంది పడతారా లేదా? ఇక్కడ ఏస్ నెక్స్ట్ పోయింది, అగ్రిమెంట్ ఉన్నది. అగ్రిమెంట్ ప్రకారంగా ఎఫ్ఈఓను గవర్నమెంట్ ఇబ్బంది పడుతుందా లేదా? అప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోయిన కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా? చర్యలు తీసుకున్నారా అంటే లేదు, చర్యలు తీసుకోలేదు అని చెప్తున్నాడట ఆయన. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఏస్ నెక్స్ట్ కంపెనీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మధ్యలో వెళ్ళిపోతా అంటే లేదు, చర్యలు తీసుకోలేదు. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకు చర్యలు తీసుకోలేదు? గ్రీన్ కో నుంచి 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు మాకు వచ్చినాయి, ఎట్లా తీసుకుంటాం చర్యలు? ఇక చర్యలు తీసుకున్నారా అంటే లేదు, ఇక సమాధానం లేదు. ఏం చర్యలు తీసుకున్నారు అని అంటే, సెకండ్ క్వశ్చన్ ఈ అగ్రిమెంట్ గురించి నేను ఇంకోటి చెప్తున్నా. ఏంటంటే అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అని అంటే అక్టోబర్ 11th రోజు పైసలు పంపిస్తే అక్టోబర్ 31st రోజు అగ్రిమెంట్ జరిగింది. ఫస్ట్ ఇది ముగ్గురు మధ్యలో అగ్రిమెంట్. సీజన్ 9కి అగ్రిమెంట్ జరిగిపోయింది. సీజన్ 9, 10, 11, 12 4 సీజన్లకి ముగ్గురు మధ్య అగ్రిమెంట్ జరిగితే ఈ 4వ సీజన్ మన 4 సీజన్లకి అగ్రిమెంట్ కొనసాగాలి. మధ్యలో పోయినటువంటి కంపెనీ మీద చర్యలు తీసుకోకపోగా నెక్స్ట్ సీజన్ 10వ సీజన్కి మళ్ళీ కొత్త అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎప్పుడు? డబ్బులు పంపించినాక. అయితే ఎవరైనా కూడా అగ్రిమెంట్ రాసుకున్నాక అగ్రిమెంట్ ప్రకారంగా డబ్బులు పంపిస్తారు. గైడ్ లైన్స్, రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాక డబ్బులు పంపిస్తారు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ముందుగానే డబ్బులు పంపించి ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది సెకండ్ పాయింట్. చాలా క్లియర్గా అడిగే క్వశ్చన్స్లో, వేసిపడిన క్వశ్చన్స్లో ఆయన చెప్తున్నది ఏంటిది? మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి, ఆయన ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడెక్కడైనా గైడ్ లైన్స్లో మధ్యలో ఒకవేళ కనుక ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ పోతే ఎఫ్ఈఓతో మేమే అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి, మేమే బాధ్యత తీసుకోవాలి ఎక్కడైనా ఉన్నదా? ఒక ప్రైవేట్ పర్సన్కి ప్రభుత్వమే దగ్గర ఉండి ఒక ఈవెంట్ చేయమని ఇస్తుందా? మధ్యలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తే ఆ కాంట్రాక్ట్ ద్వారా ఇంకొకరికి అప్పచెప్తారు. అంతేగా డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లించదు కదా. వీళ్ళ రాకపోకలకి, వీళ్ళ ఖర్చులకి, వీళ్ళ హోటల్ ఖర్చులకు మొత్తం భరించి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత అవసరం లేదు ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అంత బాధ్యత తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది? ఎంఐయుడి నుంచి డైరెక్ట్గా ఎఫ్ఈఓకి నిధులు విడుదల చేసింది. అసలు ఆ అగ్రిమెంట్లో ఆ పద్ధతే లేదు. ఏస్ నెక్స్ట్ కంపెనీ నిధులు విడుదల చేస్తే ఆ నిధుల ద్వారా వాళ్ళు వచ్చి రేస్ కండక్ట్ చేస్తే ఇక్కడ కేవలం రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అంది. రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రిమెంట్ ప్రకారంగా ఎక్కడ కూడా
ఎఫ్ఈఓకి డబ్బులు మనం పంపించాలనే నిబంధన లేనే లేదు. దాని గురించి క్వశ్చన్ చేస్తే దాని అగ్రిమెంట్లో ఉన్నదా అంటే లేదు, సప్పుడు లేదట కేటీఆర్. సరేలేదు, ఏం లేదు, మౌనంగా ఉన్నాడంట, ఆయన ఏం సప్పుడు చేయలేదు. ఇంకెక్కువ అడిగితే మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయని చెప్తున్నాడంట. మేము కూడా అది ప్రయత్నం చేస్తున్నాం, అగ్రిమెంట్ ఏమున్నది ఏం కథ అనేది మేము ఆర్టీఏ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి దాని గురించి ఏందో చూద్దాం. కానీ ఇక అగ్రిమెంట్ ద్వారా ఆ నిబంధన లేదు. మరి ఇన్ని ఉల్లంఘనలు జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మంత్రి ఎవరంటే కేటీఆర్. ఇక చెప్పమంటే నేను చాలా సత్యపూసని, నేను చాలా నీతిమంతుడు, నా అంత నీతిమంతుడు ఎవరు లేరని చెప్తుండే ఆయన. 82 క్వశ్చన్స్కి ఇవి చాలా కీలకమైన క్వశ్చన్స్. అందులో ఇవి చాలా కీలకమైన క్వశ్చన్స్. ఇక మార్చమనడానికి నోట్ ఫైల్స్ ఉన్నాయా? సో క్యాబినెట్ మీటింగ్, ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, సో బహుశా అది కూడా మనం ఆర్టీఏ ద్వారా తీసుకోవచ్చు అనుకుంటా. క్యాబినెట్ మీటింగ్ జరిగిన ప్రతిసారి కూడా మినిట్ బుక్ అని మెయింటైన్ చేస్తారు. అంటే ఏ మంత్రి ఏం చెప్పిండు, ఎట్లా జరిగింది, అక్కడ మినిట్ టు మినిట్ మనం బేసిక్గా రన్నింగ్ నోట్స్ అని రాస్తారు పిల్లలు స్కూళ్ళలో. అక్కడ సార్ చెప్పేటప్పుడు అక్కడక్కడ రాసుకుంటారు కదా రన్నింగ్ నోట్స్ అనేది. సో అట్లా మినిట్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఏం నిజంగా జరిగిందా జరగలేదా? ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది అనుకుందాం అనుకోండి, క్యాబినెట్ మీటింగ్లో పలానా ప్రభుత్వం ఉన్నప్పుడు సమయంలో ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నామని కనుక చెప్తే నువ్వు తీసుకున్నావా లేదా ఏం జరిగింది జనంకి ఎట్లా తెలుస్తుంది? ప్రభుత్వంలో ఒక ఆధారం ఉండాలి కదా. సో మినిట్ బుక్ అనేది ఉంటుంది. ఈయన ఏం చెప్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్ జరిగిందని కేటీఆర్ చెప్తున్నాడట. మరి క్యాబినెట్ మీటింగ్ జరిగి ఉంటే ఆ మినిట్ బుక్ ఏదో ఉండాలి కదా, అక్కడ ఏం నిర్ణయం తీసుకుని ఒక కథ ఉండాలి కదా, దాని ఆధారం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకో ఆశ్చర్యపోయే విషయం చెప్పాలా, ఏసీబీ అధికారులు ఒక ముచ్చట నిన్న కేటీఆర్ ముందు పెట్టిరట. ఏమని, ఈ ఓవరాల్గా అగ్రిమెంట్ జరుపుకున్నటువంటి అగ్రిమెంట్ పత్రం ఉంటుంది కదా, మూడు కంపెనీల మధ్య, మూడింటి మధ్య జరిగినటువంటి త్రైపాక్షిక అగ్రిమెంట్, ఇది కనబడతలేదట. ఈ అగ్రిమెంటే లేదట, ఈ అగ్రిమెంటే కనబడతలేదట, దీని కథే లేదట పాపం అధికారుల దగ్గర. మరి ప్రభుత్వం దగ్గర లేదా, అధికారులకు అది పోలేదా ఏందో కానీ, అధికారులు పోకపోయి ఉంటే ఇంత ఈజీగా ఇంత ఫ్రేమ్ చేయకపోయే వాళ్ళు. కానీ అగ్రిమెంట్ లేదని ముచ్చట తెలుస్తుందట. ఈ అగ్రిమెంటే లేదట అసలు. పోనీ ఈ గ్రీన్ కో మీకు ఎట్లా, ఎఫ్ఈఓ మీకు ఎట్లా పరిచయం అయింది, ఏడు దాకా పోయిరు అని అంటే ఈ గ్రీన్ కో అనే ఆయననే ఈ ఎఫ్ఈఓని పరిచయం చేసినట్టు కూడా ఒక సమాధానం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. ఏం అయిపోయింది, ఏదో ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, బయటకు వచ్చిండు, బయటకు వచ్చినాక మళ్ళీ మీడియాతో మాట్లాడుతుంటే మళ్ళీ అహంకారం తగ్గకుండా బలుపు మాటలు, కొవ్వెక్కిన మాటలు ఏం మాట్లాడుతుండ అంటే ఆయన. ఇక్కడ చూడండి, నేను అందుకే అంట పదే నాకు వీళ్ళతో ఉన్న విభేదం ఏంటంటే ఒకటే, వీళ్ళ బలుపు మాటలే మనకు వీళ్ళని విభేదించాల్సి వస్తుంది. వీళ్ళ బలుపు మాటలే మనం విభేదించాల్సి వస్తుంది. గతంలో ఆటో డ్రైవర్ పట్టుకొని ఊకోరా బాయ్ ఊకో అని అన్నాడు. ఆదిలాబాద్ పోలీసులను పట్టుకొని పోలీసోడు వీళ్ళ పేరు రాసుకోండి అని చెప్పిండు. జర్నలిస్టులను పట్టుకొని వీళ్ళు 5 తిడతాడు, ఈయన జర్నలిస్టులను తిడతాడు. పోలీసులు అంటే లెక్క ఉండదు, ఆటో డ్రైవర్లు అంటే లెక్క ఉండదు, వీళ్ళకి మహిళలు అంటే గౌరవం ఉండదు, రైతులు అంటే గౌరవం ఉండదు, ఉద్యమకారులు అంటే గౌరవం ఉండదు. ఎవరికైనా నువ్వు గౌరవం ఇచ్చేది? మరి ఎవరికైనా నువ్వు గౌరవం ఇచ్చేది? వీళ్ళు నాయనేమో జర్నలిస్ట్ అడిగితే నువ్వు చెప్తావా, చెప్పమని రా అని జర్నలిస్టులను క్వశ్చన్ చేస్తే, ఈయనేమో పోలీసులను తిడతాడు, ఆటో డ్రైవర్లను తిడతాడు, పక్క పని తిడతాడు, రైతులను తిడతారు, ఆడోళ్ళు అంటే గౌరవం ఉండదు. ఇక్కడ ఆయన ఏమంటుంది చూడండి, మీరు బయటకు వచ్చారు కదా, ఇక్కడ న్యూసెన్స్ చేయకండి, మీడియా పాయింట్ ఉంటుంది, మీడియా పాయింట్కి వెళ్ళి మాట్లాడండి అనేది చెప్పిండు పోలీస్ ఆయన పక్కన. ఆయన ఏమంటుండు, నీకేం నొత్తుంది అని అంటుండు ఆయన. నొయ్యాలనా జర ఆగు చెప్పరు, లేపో దబ్బ నీ అదృష్టం బాగుండి బయట తిరుగుతున్నావు కానీ రేపో మాపో లోపల వేస్తే నీకు నొత్తది, ఇక ఏం నొత్తుంది అని అంటున్నా ఆయన. అదేమన్నా భాష అది నోరా లేకపోతే ఇంకేంది అది? అగో ఇక్కడ మాట్లాడితే నీకేం వచ్చిందని అంటున్నాడు పోలీస్ అయినా పట్టుకొని. అక్కడికి వచ్చిన ఒక పోలీస్ అధికారి ఏమంటున్నాడంటే, సార్ ఇక్కడ మీరు మాట్లాడకండి దయచేసి, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, న్యూసెన్స్ అవుతుందని అంటే ఇక్కడ మాట్లాడితే నీకేం వచ్చిందని అంటున్నాడు. అది భాష లేకపోతే ఎట్లా నేర్చిరా నాకు అర్థం కాదు. ఈ భాషలంతా ఇట్లా నాకు అప్పుడప్పుడు కొంత ఇజ్జత అనిపిస్తుంది వీళ్ళ భాష చూస్తుంటే. ఎందుకనంటే అరే తెలంగాణ భాష అంటే మనకి యాస భాష, కొంత ప్రేమ ఆప్యాయత, ఎవరికి తలవంచమని ఒక తనం కనబడుతుంది. వీళ్ళ భాషకి ఇంత ఘోరంగా దారుణం అయిపోయింది. వాడేమో అంతకుముందు మన ముఖ్యమంత్రి ఏమో రండా అని అంటాడు కేంద్ర మంత్రిని పట్టుకొని, ఇంకొక మంత్రి ఏమో ఒక ఎంపీడీఓనో ఎవరినో పట్టుకొని బాగా ఊపుతనం అంటాడు. వీళ్ళు మనుషులా లేకపోతే ఎట్లా తయారయ్యారు నాకు అర్థమైతలేదు వీళ్ళంతా కూడా. సరే పోయినావు, ఎదుర్కొన్నావు, విచారణ, బయటకు వచ్చినావు, నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోక అక్కడ వచ్చిన దానితో అదే భాష ఏంది, సరే వెళ్ళిపోతా అని చెప్పి ఆడికెళ్ళి మంచి భాష వస్తలేదు నారక తెరిస్తే, నోరు తెరిస్తే. అందుకే మీరు అంటారు కావచ్చు చాలామంది, మీరు కూడా మాట్లాడతారు కదా జర్నలిస్ట్ అని. ఇప్పుడు చూసేవాళ్ళు కొంతమంది కామెంట్స్ పెడితే పెట్టొచ్చు,
దట్స్ డోంట్ కేర్. నేను ఏమంటున్నా అంటే వీళ్ళని చూసి మనం అట్లా మాట్లాడకపోతే మనం తగ్గిపోతాం కదా. వీళ్ళ భాషకు వీళ్ళ సమాధానం చెప్పే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ భాషలో వాళ్ళకి సమాధానం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇదే కేటీఆర్ గారు నిజంగా బయటకు వచ్చి హుందాగా బయటకు పోయి ఉంటే నేను ఎందుకు ఈ వీడియో ప్లే చేస్తా, ఈ విషయం ఎందుకు చెప్తా నేను అంటే చాలా అంశాలు చెప్పిండు. చాలా అంశాలు ఇప్పటికీ మీరు చూసింటారు. 82 క్వశ్చన్స్ వేసి మనీ చెప్పుకొచ్చిన నేను ఏం జరిగింది అనేది. అది ఎంత గౌరవంగా మాట్లాడిన కేటీఆర్ గురించి నేను ఇప్పుడు ఇలా చూసిన తర్వాత ఈయన గౌరవం ఇవ్వాలా మనము? ఈయన గౌరవం ఇవ్వాలనా? ఏం నొచ్చిందని మాట్లాడుతున్నా ఆయన పోలీసులను పట్టుకొని. మళ్ళీ చూడండి మీరు.